ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు చట్నీ పొడి తయారు చేసుకుందామండి. ఈ పొడి ఉందంటే మనం టిఫిన్స్లోకి చట్నీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం టిఫిన్స్ చేసుకున్నప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని తినచ్చు, లేదంటే కొంచెం వాటర్ కలుపుకుంటే మనకి చట్నీ లాగా ఉంటుంది. ఇంకా వేపుడు కూరలు తయారు చేసుకున్నప్పుడు పైన కొంచెం జల్లుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. ఇంకా రైస్లోకి కూడా కొంచెం నెయ్యి వేసుకుని తినచ్చు. మార్నింగ్ హడావిడి లేకుండా ఈ పొడి తయారు చేసుకుని ఉంచుకుంటే ఎప్పటికప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. దీనికోసం 1 కప్పు వరకు వేపిన శనగపప్పు వేసుకోవాలి. దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి వేగడానికి టైం పడుతుంది కదండి, అందుకని పచ్చిమిరపకాయలు బాగా సన్నగా తరుక్కోవాలి. ఈ పొడిని స్టోర్ చేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చిలో ఏమన్నా పచ్చిగా తడి అది ఉంటే పాడైపోతుంది. అందుకని బాగా సన్నగా తరుక్కున్నాం అనుకోండి, ఈ వేపిన శనగపప్పు ఫ్రై అయ్యేలోపు ఈ పచ్చిమిర్చి కూడా డ్రై అయిపోతుంది. పచ్చిమిర్చి లేదు అంటే దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి ఇంకా కొంచెం ఎండుమిర్చి వేసి చూపిస్తున్నాను. మామూలుగా అయితే పచ్చిమిర్చి ఉంటే కనుక పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కొంచెం ఫ్రై అవుతాయి కదా, అందులో గింజలు కూడా ఫ్రై అవుతాయి. ఎండుమిర్చిలో ఇలా కట్ చేసుకున్నప్పుడు గింజలు బయటకు వచ్చేస్తాయి కదండి, అప్పుడు ఎండుమిరపకాయలోని గింజలు కూడా ఫ్రై అయితే బాగుంటాయి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎప్పుడు వేసుకోవాలి అంటే ఈ శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. జీలకర్ర త్వరగా ఫ్రై అయిపోతుంది, అలాగే మనం వేసిన జీలకర్ర అడుగుకి వెళ్ళిపోతుంది కాబట్టి త్వరగా మాడిపోయినట్టుగా అయిపోతుంది. అందుకని శనగపప్పు ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం డ్రై అవుతున్న టైంలో జీలకర్ర వేసుకోవాలి. ఒకసారి పచ్చిమిర్చి డ్రైగా అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా కొంచెం పచ్చిగానే ఉందండి, అందుకని ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండుని ముందు రోజు కడిగేసుకుని కొంచెం ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం డ్రై అవుతుంది కదా. ఎందుకంటే చింతపండు బయట ఆరపెడతారు కాబట్టి డస్ట్ ఎక్కువగా ఉంటుంది. కడిగిన వెంటనే దీనిలో వేసాము అంటే తడి అయిపోతుంది కదా, అందుకని కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ శనగపప్పు ఇవన్నీ కూడా కలిపి బాగా మెత్తటి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఈ పొడికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. చట్నీలాగా వాటర్ కలుపుకుంటే కనుక అప్పుడు టేస్ట్ చూసుకుని సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మెత్తటి పొడి చేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారనివ్వాలి. మనం వేరే సీసాలో వాటిల్లో స్టోర్ చేసుకున్నప్పుడు వేడిగా ఉన్నది వేసేసాము అంటే త్వరగా పాడైపోతుందండి, అందుకని ఇలా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసం అయితే పోపు కూడా వేసుకోవాలి. ఓన్లీ పొడి రైస్లోకి అలా అనుకుంటే పోపు వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం చట్నీలాగా తయారు చేసుకుందాము అనుకుంటున్నాం కాబట్టి ఒకసారి పోపు కూడా వేసేసుకుందాము. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని నూనెలో వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు దీనిలోకి ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఈ పోపులో కరివేపాకు వేయట్లేదండి. కరివేపాకు వేస్తే కొంచెం పచ్చిదనం ఏమన్నా ఉన్నా కానీ మనకి ఆ పౌడర్ పాడవుతుంది, అందుకని ఇది కరివేపాకు వేయట్లేదు. ఒకవేళ పర్లేదు ఫ్రై బాగా డ్రై అయిపోయిన కరివేపాకు అనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపుని ఈ పౌడర్లో వేసి కలుపుకోవాలి. పోపు కూడా చల్లారిన తర్వాత సీసాలో స్టోర్ చేసుకోవాలి. మనం దీనిలో పోపు కూడా వేసేసాము కాబట్టి మనం చట్నీ చేసుకున్నప్పుడు పోపు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నీళ్లు వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. సీసాలో స్టోర్ చేసుకున్నప్పుడు చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చట్నీ పొడితో మనం చట్నీ తయారు చేసుకుందాము. మనకి ఎంత చట్నీ కావాలి అనే దాన్ని బట్టి పొడిని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు ఈ చట్నీ పొడిని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని చట్నీ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయొద్దండి, కొంచెం వేసుకుని పేస్ట్ లాగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. అలాగే ఒకవేళ సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం పొడిలో సాల్ట్ వేసాం కదండి, ఇలా కొంచెం నీళ్లు వేసినప్పుడు కొంచెం సాల్ట్ తగ్గుతుంది. అందుకని సర్వ్ చేసే ముందు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని ఇంకొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఎన్ని వెరైటీస్ అయినా చేస్తాం కానీ టిఫిన్స్లోకి ఇలా చట్నీ చేసుకోవాలి అనుకున్నప్పుడు బద్దకించేస్తాం కదండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.